మళ్ళీ మొదలైంది ఆ మహాభారతం. హైదరాబాద్లో కల్కి 2 షూటింగ్ అప్డేట్ చూస్తే మైండ్ పోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా మరి కల్కి పార్ట్ 1 మూవీ రికార్డ్స్ అంతా ఇంత కాదు, 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదివరకు మనకి విజువల్ వండర్ అంటే టక్కన గుర్తొచ్చేది మనకి అవతార్ అనమాట. అంటే అంతలా ఉంటుంది. ఇప్పుడు విజువల్ వండర్ అంటే మనం టక్కన గుర్తొచ్చేది కల్కి అనమాట. మనం ప్రౌడ్గా చెప్పచ్చు. ఎక్కడ అది సీజీఏ గ్రాఫిక్స్ అని ఎక్కడ తెలియకుండా చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. హాలీవుడ్కి ఏమాత్రం తీసుకోకుండా మనకి నాగాశ్విన్ గారు అయితే మనకి తెరకెక్కించారు. అది అందరికీ తెలిసిన విషయం. పైగా మనకి 3D కూడా నిజంగా ఆ లోకల్లోకి వెళ్ళిపోయామా అని చెప్పి ఒక ఇది కూడా ఇచ్చింది, ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంతకీ మరి పార్ట్ 2 షూటింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో మనకైతే అఫీషియల్గా మనకి పోస్టర్స్ అయితే మనకైతే రివీల్ అయితే చేశారు. ఇంతకీ మనకి హైదరాబాద్లో ఒక కీలక మహాభారతానికి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మనకు వచ్చేసి సుమతి క్యారెక్టర్లో ఎవరిని రీప్లేస్ చేస్తారో, అసలు ఎవరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నాగాశ్విన్ గారిని అయితే ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట, మనకి ప్రభాస్ గారు పార్ట్ 1 తక్కువ టైంలో ఉన్నారు, ఏంటి దీనికి కారణం, అదైతే మనకు కథాపరంగా కారణం అని అయితే ఆయన చెప్పుకోవచ్చు. పార్ట్ 2లో చూడండి, ప్రభాస్ గారు టైమింగ్ మామూలుగా ఉండదు, ఎలివేషన్స్ కూడా మామూలుగా ఉండవు, చూసి చెప్పండి, వెయిట్ చేయండి అని అయితే చెప్పారు. అలాగే సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మనకి 2029లో కానీ 2030లో కానీ వచ్చేస్తుందని అయితే చెప్పారు. మరి చూద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్. మరి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి.